Dhanik Bharat Educational Institutions, Inter, IIT, JEE, NEET, admission opened. దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి చర్చ ఏదైనా ప్రాధాన్యత ప్రముఖంగా కూడా ఉన్నటువంటి అంశం ఏదంటే మహిళా బిల్లు ముసుగులో నియోజకవర్గాల పునర్విభజన బిల్లును కేంద్రం తెచ్చింది. ఇక నియోజకవర్గాలు పునర్విభజన బిల్లుకు మద్దతుగా ఏపీ పార్టీలు నిలిచాయి. దక్షిణాది నుంచి మొత్తం కూడా టీడీపీ, జనసేన, వైసీపీ ఈ పార్టీలే ఇప్పుడు మద్దతు ఇవ్వడం జరిగింది. ఈ బిల్లుకి మొత్తం కూడా దక్షిణాది మొత్తం కూడా వ్యతిరేకత తెలిపింది. ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్నటువంటి టీడీపీ, జనసేన మద్దతు ఇచ్చాయి. కానీ ఈ రెండు కూటములకి దూరంగా ఉంది వైసీపీ. అయినప్పటికీ కూడా వైసీపీ కూడా దీనికి మద్దతు ఇచ్చింది. మొత్తం దక్షిణాది మొత్తం ఒక తాటి మీద ఉంటే ఏపీ మాత్రం ఇంకో తాటి మీద ఉంది. కూటములకి దూరంగా ఉన్నటువంటి నియోజకవర్గాల పునర్విభజన బిల్లుకు ఇటు వైసీపీ మద్దతు ఇవ్వడం కూడా ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఇక మరొకటి ఏంటంటే ఈ బిల్లు వీగిపోయింది, కావాల్సినటువంటి మెజారిటీ రాలేదు. దీంతో కూడా ఏపీలో ఉన్నటువంటి టీడీపీ, వైసీపీ, జనసేన ఈ మూడు అప్రతిష్టను మూటగట్టుకున్నాయి దక్షిణాది రాష్ట్రాలన్నీ ఈ బిల్లును వ్యతిరేకిస్తూ ఉన్నాయి. ఇక వ్యతిరేకించినటువంటి పార్టీలు చూస్తే డిఎంకే, కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎల్టీఎఫ్, యూడీఎఫ్ కూటములు ఈ బిల్లును అయితే వ్యతిరేకించాయి. కానీ దక్షిణాది రాష్ట్రాలు మొత్తం ఒక మాట మీద ఉంటే ఏపీ మాత్రం మరొక మాట మీద ఉంది. పార్టీలకు సంబంధం లేకుండా అన్ని పార్టీలు వెళ్ళి కూడా మద్దతు ఇవ్వడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది ఈ బిల్లు. అయితే ఈ బిల్లు కనుక ఆమోదం పొందితే దక్షిణాది రాష్ట్రాలకి తీరని అన్యాయం జరుగుతుందని కూడా దక్షిణాదిలో ఉన్నటువంటి పార్టీలు కానీ నాయకులు కానీ చెబుతూ ఉన్నారు. దీనికి సంబంధించినటువంటి డీటెయిల్స్ మా ప్రతినిధి కిరణ్ అడిగి తెలుసుకుందాం. ఎస్ కిరణ్, ఈ బిల్లు అయితే వీగిపోయింది కానీ ఇటు ఏపీలో ఉన్నటువంటి పార్టీలు మాత్రం అప్రతిష్టను మూటగట్టుకున్నాయా? రేణు, మహిళా రిజర్వేషన్ బిల్లు ముసుగులో ఏకంగా కేంద్ర ప్రభుత్వం, అటు బీజేపీ ప్రభుత్వం డీలిమిటేషన్ నియోజకవర్గాల పునర్విభజన బిల్లు, డీలిమిటేషన్ బిల్లును తీసుకొచ్చింది. ఈ డీలిమిటేషన్ బిల్లు ముసుగులో మహిళా బిల్లు ఏదైతే 2023 అటు లోక్సభ ఇటు రాజ్యసభలో ఆమోదం పొందిన మహిళా బిల్లును మరోసారి తెరపైకి తెచ్చారు. 2023లో ఆమోదించినప్పుడే కాంగ్రెస్ తో పాటు మిగిలిన ప్రతిపక్షాలు కూడా 2024 ఎన్నికల్లో మహిళల రిజర్వేషన్ ను అమలు చేయాలంటూ కోరినప్పటికీ కూడా 2034 లోక్సభ ఎన్నికల నుంచి మహిళా బిల్లును అమలు చేస్తామంటూ గతంలో కేంద్ర ప్రభుత్వం హామీ ఇచ్చింది. అయితే ఇప్పుడు ఆగమేఘాల పైన 5 రాష్ట్రాల ఎన్నికల నేపథ్యంలో దాదాపు ఇప్పటికీ 3 రాష్ట్రాల ఎన్నికలు ముగిస్తే కేవలం తమిళనాడు, పశ్చిమ బెంగాల్ 2 రాష్ట్రాల్లో ఎన్నికల్లో లబ్ధి పొందడానికి బీజేపీ మహిళా బిల్లును ఆగమేఘాల మీద తీసుకొచ్చింది. 2029 ఎన్నికల్లో మహిళా బిల్లును అమలు చేయడానికి మహిళా బిల్లుతో పాటు డీలిమిటేషన్ బిల్లు, మరొక ఏదైతే కేంద్ర పాలిత ప్రాంతాల సవరణ బిల్లు, ఈ 2 బిల్లులను అటాచ్ చేసి నేరుగా లోక్సభలో 3 బిల్లులను ప్రవేశపెట్టింది. అయితే ఈ 3 బిల్లులు ఆమోదం పొందడానికి 131 రాజ్యాంగ సవరణ అవసరమైంది. ఈ రాజ్యాంగ సవరణ బిల్లు ప్రవేశపెట్టగానే లోక్సభలో ఉన్న ప్రతిపక్షాలు ఏదైతే ఇండియా కూటమి, కాంగ్రెస్ తో పాటు కాంగ్రెస్ కూటమిలో ఉన్న ప్రధాన పార్టీలని ఈ బిల్లును వ్యతిరేకించింది. ఈ బిల్లు వీగిపోయింది. అయితే ఇక్కడ ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ కు సంబంధించిన పార్టీలు వైఎస్ఆర్సీపీ, టీడీపీ, జనసేన ఈ 3 పార్టీలు డీలిమిటేషన్ బిల్లుకు మద్దతు తెలిపాయి. ఈ మద్దతు తెలపడంతో దక్షిణాది రాష్ట్రాలకు ఈ ఆంధ్రప్రదేశ్ ఒక శత్రువుగా మారనుందా అంటూ రాజకీయ వర్గాల్లో కూడా ఒక చర్చ నడుస్తుంది. ఎందుకంటే ఇక్కడ ఉన్న దక్షిణాది రాష్ట్రాల్లో ఉన్న అన్ని పార్టీలు, డిఎంకే కావచ్చు, ఎల్డీఎఫ్ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, మిగిలిన పక్షాలు కావచ్చు, కమ్యూనిస్టులు కావచ్చు, వీరందరూ కూడా డీలిమిటేషన్ అనేది రాజ్యాంగ వ్యతిరేకము, ఇప్పటికిప్పుడు డీలిమిటేషన్ చేయాల్సిన పరిస్థితి ఏముంది, 545 మంది సభ్యులకే సమయం లోక్సభలో ఇవ్వడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో జనాభా లెక్కలు జరగకముందే, ఏదైతే జనగణన జరగకముందే ఎందుకు ఆగమేఘాల మీద కేంద్ర ప్రభుత్వం ఈ బిల్లు ప్రవేశపెడుతుందంటూ దక్షిణాది రాష్ట్రాలు గగ్గోలు పెట్టాయి. తీరని నష్టం ఏదైతే ఈ బిల్లు దక్షిణాది రాష్ట్రాలకు తీరని నష్టం చేకూర్చున్నప్పటికీ ఆంధ్రప్రదేశ్ కు సంబంధించిన అధికార ప్రతిపక్ష పార్టీలు మద్దతు ఎలా ఇచ్చాయంటూ ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా వీటిపైన విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. ఈ అంశాన్ని అంటే రాష్ట్ర ప్రయోజనాల కన్నా గానీ రాజకీయ ప్రయోజనాలు ముఖ్యంగా పార్టీలు చూస్తున్నాయన్నట్లుగా చూడొచ్చు. షూర్ రేణు, ఖచ్చితంగా. ఎందుకంటే ఈ ఏదైతే ప్రజల సంక్షేమం కోసం రాజ్యాంగ సవరణ జరగలేదు, ప్రజల సంక్షేమం కోసం అసెంబ్లీ సీట్లు, లోక్సభ సీట్లు పెరగలేదు, కేవలం రాజకీయ పార్టీలు ప్రజా సంక్షేమాన్ని విస్మరించి కేవలం రాజకీయ ప్రయోజనాల కోసమే ఈ బిల్లుకు మద్దతు చెప్పారని
స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే రాజకీయ పార్టీలకు రాజకీయాలే లక్ష్యం తప్పితే ప్రజా సంక్షేమం ముఖ్యం కాదు అంటూ ఆంధ్రప్రదేశ్ లో ఈ పార్టీలు వ్యవహరిస్తున్నాయంటే ఇప్పటికే లెఫ్ట్ పార్టీలు కావచ్చు, కాంగ్రెస్ పార్టీ కావచ్చు నేరుగా విమర్శలు కురిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ డీలిమిటేషన్ అనేది ఇప్పటికిప్పుడు ఆగమేఘాల మీద చేయాల్సిన అవసరం లేనప్పటికీ కూడా కేంద్ర ప్రభుత్వం కేవలం మహిళా బిల్లు ముసుగులో తీసుకొచ్చింది. దక్షిణ భారతదేశంలో ఉన్న 5 రాష్ట్రాల్లో అన్ని పార్టీలు వ్యతిరేకించినప్పటికీ తమిళనాడు, కేరళ, కర్ణాటక, తెలంగాణ, ఈవెన్ తెలంగాణలో ఉన్న అధికార ప్రతిపక్షాలు బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, కాంగ్రెస్ పార్టీ కావచ్చు, ఇటు కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ కావచ్చు, అటు కేరళలో ఎల్డీఎఫ్ ఏదైతే పినరయ్ విజయన్ కావచ్చు, కాంగ్రెస్ కుటుంబం కావచ్చు, ఇలా దక్షిణ భారతదేశంలో ఉన్న అన్ని పార్టీలు వ్యతిరేకించినప్పటికీ కూడా కేవలం చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, జగన్మోహన్ రెడ్డి వీరి ముగ్గురు మద్దతు ఇవ్వాల్సిన అవసరం ఏముంది? ఇప్పటికే చాలా మంది నేతలు ఈ డీలిమిటేషన్ బిల్లును వ్యతిరేకించండి మహాప్రభు అంటూ ఆంధ్రప్రదేశ్ నేతలకు లేఖలు రాశారు. ఆ లేఖలపైన స్పందించలేదు. మరోపక్క ఈ డీలిమిటేషన్ బిల్లు లోక్సభలో చర్చ జరుగుతుండగా దక్షిణ భారతదేశంలో ఉన్న అన్ని పార్టీలు ఈ బిల్లును వ్యతిరేకించాయి, ఈ బిల్లును కాల్చివేశాయి. తమిళనాడులో ఎన్నికల ప్రచారం ముమ్మరంగా సాగుతున్నప్పటికీ కూడా డీలిమిటేషన్ బిల్లు మీద నేరుగా స్టాలిన్ నిరసన వ్యక్తం చేశారు. అయితే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో ఉన్న రాజకీయ పార్టీలు కేవలం బీజేపీ పైన మమకారంతోనే ఈ బిల్లుకు మద్దతు ఇచ్చాయి. మరోపక్క సీట్లు పెరగడం వల్ల రాజకీయ నిరుద్యోగులకు ఉద్యోగాలు వస్తాయనే కారణంతోనే ఆంధ్రప్రదేశ్ పార్టీలు మద్దతు ప్రకటించాయని దేశవ్యాప్తంగా విమర్శలు వినిపిస్తున్నాయి. ఎందుకంటే దేశంలో ఉన్న ప్రధాన ప్రతిపక్షాలన్నీ ఈ బిల్లును వ్యతిరేకించాయి. కేవలం దక్షిణ భారతదేశానికి నష్టం జరుగుతున్నప్పటికీ కూడా ఇటు తెలుగుదేశం, అటు వైసీపీ, ఇటు జనసేన ఈ 3 పార్టీలు మద్దతు తెలపడం పట్ల ప్రజలు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. మరోపక్క నేరుగా ఏదైతే లెఫ్ట్ పార్టీలు, కాంగ్రెస్ నేరుగా ఏదైతే ఆంధ్రప్రదేశ్ పార్టీల మీద దుమ్మెత్తు పోస్తున్నప్పటికీ కూడా నిమ్మకు నీరెత్తనంటున్నారు. ఈ బిల్లు వీగిపోవడంతో ఆంధ్రప్రదేశ్ లో మంచి రాజకీయ పార్టీలని తమలో ఉన్న బాధను వ్యక్తం చేస్తున్నాయి. నేరుగా జగన్మోహన్ రెడ్డి ట్వీట్ చేశారు, చంద్రబాబు ట్వీట్ చేశారు, పవన్ కళ్యాణ్ ట్వీట్ చేశారు. ఈ బిల్లు మహిళా బిల్లును ఆమోదించకపోవడం అన్యాయం, చట్ట విరుద్ధం అంటూ మాట్లాడడం ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. రేణు, అంటే దక్షిణాది రాష్ట్రాలన్నీ ఒక తాటి మీద ఉంటే ఏపీ మాత్రం విరుద్ధంగా ఉండటం మీద మిగిలినటువంటి రాష్ట్రాలు ఏమంటున్నాయంటే ఇది రాష్ట్రాల మధ్య కొంత పొరపచ్చాలకి కారణం అవ్వచ్చా? ఖచ్చితంగా రేణు, ఎందుకంటే దక్షిణ భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ కూడా ఒక జీవనాడి లాంటిది. ఆంధ్రప్రదేశ్ కూడా కీలకమైన రాష్ట్రము. ఏదైతే గతంలో 2014 ముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ 294 సీట్లతో అత్యంత బలంగా ఉండేది. ఏదైతే పశ్చిమ బెంగాల్తో పాటు ఆంధ్రప్రదేశ్ కూడా సమానంగా ఉండేది. ఎందుకంటే పశ్చిమ బెంగాల్లో కూడా 294 స్థానాలు ఉన్నాయి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో 294 స్థానాలు. రాష్ట్ర విభజన తర్వాత కొంతమేరకు సీట్లు పెంచుకోవాలనే ఆలోచన రాజకీయ పార్టీలకు ఉంది. గతంలో విభజన బిల్లులో కూడా హామీ ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ కు సంబంధించిన అసెంబ్లీ సీట్లు 170 నుంచి 225, తెలంగాణకు సంబంధించిన 119 అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి 153 అసెంబ్లీ నియోజకవర్గాలు పెంచాలనే ప్రతిపాదన ఏదైతే విభజన బిల్లులో పెట్టారు. అయితే విభజన తర్వాత ఈ బిల్లు ప్రకారం ఆంధ్రప్రదేశ్ లో, తెలంగాణలో సీట్లు పెరగలేదు. అయితే ఇప్పుడు డీలిమిటేషన్ ఆధారంగా ఆంధ్ర తెలంగాణలో సీట్లు పెరుగుతాయనే ఉద్దేశంతో నేరుగా ఈ పార్టీలు ఈ బిల్లుకు మద్దతు ఇచ్చాయి. అయితే తెలంగాణలో టీఆర్ఎస్ లాంటి బీఆర్ఎస్ పార్టీ కూడా మద్దతు ఇవ్వలేదు. డీలిమిటేషన్ కు తాము వ్యతిరేకమని స్పష్టం చేసినప్పటికీ కూడా ఆంధ్రప్రదేశ్ కు సంబంధించిన ఈ 3 పార్టీలు ఈ బిల్లుకు మద్దతు తెలిపాయి. అయితే ఇక్కడ దక్షిణాది రాష్ట్రాలు ఉన్న 5 రాష్ట్రాలతో సత్సంబంధాలు కొనసాగించాల్సిన పరిస్థితి ఉంది. ఎందుకంటే సరిహద్దు వివాదాలు ఉంటాయి, జల వివాదాలు ఉంటాయి, రకరకాల సమస్యలు ఉన్నప్పటికీ పొరుగు రాష్ట్రాలతో సన్నిహితంగా ఉండే ఏపీ ఒక్కసారి డీలిమిటేషన్ బిల్లుకు మద్దతు ఇవ్వడంతో, ఆంధ్రప్రదేశ్ లో ఉన్న రాజకీయ పార్టీలకు మద్దతు ఇవ్వడంతో దక్షిణాది రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ ఏకాకిగా మిగిలిపోతుందా అనే ఒక ఆసక్తికరమైన చర్చ నడుస్తుంది. మరోపక్క విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. నేను రైట్ కిరణ్, స్టే విత్ us. మీ దగ్గర నుంచి మరిన్ని డీటెయిల్స్ తీసుకుంటాం. ఇక డీలిమిటేషన్ ద్వారా మహిళా బిల్లును అమలు చేయటం, దీన్నైతే దక్షిణాది రాష్ట్రాలన్నీ కూడా వ్యతిరేకిస్తూ ఉన్నాయి. 50% సీట్లు పెంపట్టు చెప్తూ ఉన్నారు. ప్రతి రాష్ట్రానికి కూడా ఇప్పుడున్నటువంటి స్థానాలు 50% పెరుగుతాయి లోక్సభ స్థానాలను చెప్తున్నారు.
కానీ దీనివల్ల ఉత్తరాది రాష్ట్రాలకే లాభం. దక్షిణాది రాష్ట్రాల ప్రాముఖ్యత అనేది సెంట్రల్లో గవర్నమెంట్ ఫామ్ అవటంలో దక్షిణాది రాష్ట్రాల ప్రాముఖ్యత తగ్గిపోతుంది. అలాంటప్పుడు రాష్ట్ర ప్రయోజనాలు దెబ్బతింటాయి. ఏ పథకాలు కూడా ఇక్కడికి రావు దక్షిణాదికి. తరువాత దక్షిణాది రాష్ట్రాలన్నీ కూడా అనేక ఇబ్బందులను ఫేస్ చేయాల్సి వస్తున్నట్టు కూడా ముందుగానే దీన్ని వ్యతిరేకిస్తూ ఉన్నాయి దక్షిణాది రాష్ట్రాలు. కానీ ఇక్కడ ఏపీ మాత్రం దక్షిణాదిలో ఉన్నప్పటికీ కూడా అంటే మనందరం నీళ్ళ వాటాని షేర్ చేసుకుంటున్నాం. ఇవన్నీ కూడా మన మధ్య ఒక సామరస్యపూర్వకంగా కూడా మనం షేర్ చేసుకోవాల్సిన అంశాలు పక్కపక్క రాష్ట్రాల్లో ఉన్నప్పుడు ఎన్నో ఉంటాయి. కానీ ఈ దక్షిణాదిలో ఉన్నటువంటి ఏపీ అపోజ్ చేయకపోవటం రాష్ట్ర ప్రయోజనాల కన్నా కానీ ప్రజా ప్రయోజనాలనే ముఖ్యంగా భావించాలి. రాష్ట్ర ప్రయోజనాలనే ముఖ్యంగా భావించాలి. కానీ వాళ్ళు మాత్రం రాజకీయ ప్రయోజనాలనే ముఖ్యంగా భావిస్తున్నారని చెప్పైతే చెబుతూ ఉన్నారు. మిగిలిన రాష్ట్రాలకు సంబంధించినటువంటి వారు కూడా ఏపీ అయితే ఈ విధంగా కూడా ఇక్కడ ఉన్నటువంటి టీడీపీ, జనసేన, వైసీపీ కేవలం కూటమిలో ఉన్నటువంటి వారే కాదు ప్రతిపక్షంలో ఉన్నటువంటి వారు కూడా ఈ బిల్లుని సమర్థించడం అయితే మిగిలినటువంటి దక్షిణాదిలో ఉన్నటువంటి రాష్ట్రాలు ఒకంత ఆశ్చర్యానికి గురి చేశాయి.